ఈరోజు సేఫ్టీ లేకుండా చేసేసారండి. ఆడవాళ్ళకు ముఖ్యంగా హృదయ ఆలోచన చెడిపోయిందండి మనిషిది. భయంకరమైన తలంపులండి. వయసు అయిపోతున్నప్పటికీ కూడా ఇంకా చావని యావ, ఇంకా చావని ఆశ, ఇంకా చావని కోరిక, ఇంకా అదే భయంకరమైన మత్తులో మనిషి బ్రతుకుతున్నాడంటే ఎంత భయంకరమో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. హృదయ ఆలోచనలు చెడిపోతున్నాయండి. ఏమండి, క్రీస్తు మనకు నేర్పించింది ఏంటో తెలుసా? పవిత్రమైన చూపులు కావాలండి, పరిశుద్ధమైన తలంపులు కావాలండి, పరిశుద్ధమైన ఆలోచనలు కావాలండి, పరిశుద్ధమైన నడవడిక కావాలండి. ఇలా బ్రతికిన వాడే క్రైస్తవుడండి. కాబట్టి ఇది బైబిల్ బోధించే సత్యం అండి. మనకు ఈరోజు మనుషులు చూస్తుంటే ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా వారి హృదయ తలంపులు పాడైపోయినాయి, వారి ఆలోచనలు పాడైపోయినాయి. ఒక స్త్రీని చూస్తే మోహపు చూపుతో చూస్తున్నారు, ఒక పురుషుని చూస్తే ఒక మోహపు ఆలోచనలతో ఉండిపోతున్నారు. కానీ అసలు పవిత్రమైన తలంపులు, పవిత్రమైన ఆలోచనలు అనే వాతావరణము ఈరోజు సమాజంలో కనపడట్లేదు. కాబట్టి ఈ ఆలోచనలు ఖచ్చితంగా మనమే రప్పించాలి. వాక్యము ద్వారా అది సాధ్యం అవుతుందండి. వాక్యము కావాలండి, వాక్యానుసారమైన జీవితం కావాలండి, ప్రార్థన జీవితం కావాలండి. ఏమండి, మనల్ని పరిశుద్ధపరిచేది ఏంటో చెప్పనా? ప్రార్థన అండి. ప్రార్థనే మనల్ని పరిశుద్ధపరుస్తుందండి. ప్రార్థనే మనల్ని పవిత్రతలోనికి నడిపిస్తుందండి.